నాకు సైడ్ రా మాస్క్ వేసుకున్నాను అందరికి 7 కొద్ది పక్కన అన్న సైడ్ రెడీ అయింది రండి అందరూ రండి సార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఖబర్దార్ ఇసుక దొంగలారా ఖబర్దార్ ఖబర్దార్ ఇసుక దొంగలారా ఖబర్దార్ ఖబర్దార్ ఇసుక దొంగలారా ఇదే మీ రాజ్యం 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 సైకో పోవాలి 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 ఖబర్దార్ ఖబర్దార్ ఇసుక దొంగలారా దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం సునీలన నాయకత్వం సునీలన నాయకత్వం సునీలన నాయకత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం సైడ్ రావాలన్నా సుబ్రహ్మణ్యం సైడ్ వస్తే లేదు మా తన్నా ఉంటే మెట్లో ఉన్నాం థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా పంచాయతీ బోర్డు ಇಲ್ಲ చిట్టుమూరు రా పోతాయి నీళ్ళ వస్తున్నా జాగ్రత్త తీసుకోమా అన్న ఒక లాంగ్ షాట్ కోసం సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి సైకిల్ రావాలి పూర్తిగా అయ్యా నాది మురళి మురళి ఇదే మీ రాజ్యం 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 మెట్లో ఉన్నా
వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సునీల్ వర్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. खबरदार इसको दंगलारा, खबरदार खबरदार इसको दंगलारा, खबरदार 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 इसको दंगलारा, खबरदार 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 इसको दंगलारा, खबरदार खबरदार. जय తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం. జనసేన పార్టీ వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనసేన పార్టీ జిందాబాద్, జనసేన పార్టీ జిందాబాద్, జనసేన పార్టీ. మీరు మనుషులేనా, మీరు మనుషులేనా, మీరు మనుషులేనా, మీరు మనుషులేనా, మీరు మనుషులేనా, మీరు మనుషులేనా. సీఎం 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 ఇసుక దొంగ సీఎం, ఇసుక దొంగ సీఎం, ఇసుక దొంగ సీఎం. మీరు మనుషులా, మీరు మనుషులా, మీరు మనుషులా, మీరు మనుషులా, మీరు మనుషులా. ఓకే. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో మొట్టమొదటిగా ఈ రోజు మాఘ పౌర్ణమి రోజు మంచి రోజు అని 12:40 ముహూర్తంలో అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా మన గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా పాస సునీల్ కుమార్ గారిని ఎన్నుకోవడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన అధ్యక్షులు గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సునీల్ అనే అందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తామని కూడా ఇక్కడి నుంచే మేము అందరం కూడా తెలుపుతా ఉన్నాం. అందులో కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ రోజు యొక్క కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఇసుక తరలించడం, ఇక్కడ దాదాపు 13.5 ఎకరా పర్మిషన్ ఇచ్చారు. 13.5 పర్మిషన్ లో ఒక 3 అడుగుల లోతు ఒక 83,550 మెట్రిక్ టన్నులు ఇసుకని ఇక్కడ తరలించేదానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 4 వింగయ్యి ఇక్కడుండే ఈ ప్రాంత చిట్టమూరు మండలానికి సంబంధించిన ప్రాంత ప్రజలందరూ, రైతులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ రోజు కనీసం బోర్లో నీళ్లు, ఇక్కడ వేరుశనగ పైరు ఎండిపోతా ఉంది. గతంలో ఇక్కడ అన్ని పార్టీలు కలిపి ఇక్కడ 2-3 సార్లు ధర్నా చేయడం జరిగింది. అయినా సరే పోలీసులు పంపించి భయభ్రాంతులు గురి చేసి ఎక్కడ కూడా ఇక్కడ దిగనకుండా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయే పరిస్థితి. దాదాపు ఇదే ప్రాంతంలో ఇద్దరు చనిపోయారు. ఇదే ప్రాంతంలో మా మండలానికి సంబంధించి 2 వ్యక్తులు చనిపోయారు. అయినా కూడా ఏ మాత్రం కనికరం లేకుండా వాళ్ళకి కావాల్సిన ఇసుక మొత్తం ఇక్కడి నుంచి బుక్కేసి ఎక్కడో కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయింది. అయితే ఇది జనవరి 9వ తేదీకి పర్మిషన్ అయిపోయినా కూడా, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కూడా ఏ మాత్రం భయం లేకుండా ఇంకున్న కొద్ది రోజుల్లో మొత్తం తరలించాలనే ఉద్దేశంతో రాత్రి బాబు రోజుకి 6,000 టన్నులు పైగా ఈ రోజు ఇసుకెత్తుకుపోవడం జరుగుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తాను, మేము ఒకటే చెప్తాను, దగ్గరకు వచ్చేసింది, మీకు మూడింది, ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈసారి ఏ పరిస్థితుల్లో మీరు గెలిచే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు ఇలాంటి దౌర్జన్యాలకి దిగి నాశనం చేసే మొత్తం రైతుల్ని ఇక్కడ ప్రాంత గ్రామాలన్నింటి కూడా ఇబ్బంది పెట్టారని తెలియజేస్తూ మరి మేము తీవ్రంగా ఖండిస్తాను. ఇంకా ఇంతటిపైన ఇసుక ఆపకపోతే రాబోయే రోజుల్లో మీరు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటే తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఈ యొక్క రాష్ట్రంలో 118 సీట్లు పైతల్కా ఆల్రెడీ రిలీజ్ చేశారు. వాటిల్లో మొట్టమొదటి పేరు నారాయణ గారు, రెండో పేరు మన సునీల్ కుమార్ గారి పేరు. దాన్ని బట్టి ఆలోచించండి. దీనికి 6 నెలల ముందు నేను కిషోర్ అందరం వెళ్ళాం. పార్టీ అధ్యక్షులు పొయ్యి విజయవాడలో కూర్చుంటే మాకు క్లియర్గా చెప్పారు ఆ రోజు. కానీ ఇక్కడ వైసీపీ నాయకులైతే ఏమి, వైసీపీకి పనిచేసే వాళ్ళు అయితే ఏమి, ఐప్యాక్ వాళ్ళు అయితే ఏమి 24 గంటలు ట్రోల్ చేయలేమే. సునీల్ కుమార్ అన్నకు రాదేమో, సునీల్ కుమార్ అన్నకు రాదు, వేరే వాళ్ళకి ఒక టికెట్. మేము ఆ రోజే చెప్పాం క్లియర్గా, ఇది సునీల్ కుమార్కి మాత్రమే కేటాయించారు. ఓసీలు కూడా కానంతకంటే ముందు చంద్రబాబు నాయుడు నోటి ద్వారా వచ్చిన రెండో మాట సునీల్ కుమార్. దీన్ని బట్టి ఆలోచించండి మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి ఇంకా మనకు కొద్దిగానే టైం ఉంది, ఇంకా కష్టపడి పనిచేయాలి. మనం ఆయన్ని అత్యధిక మెజార్టీ, మన కిషోర్ చెప్పినట్టు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలా, అదే మన అవసరం ప్రస్తుతం. కాబట్టి ఈ 2 నెలలు అందరూ కష్టపడి పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం సపరేట్గా ఇసుక గురించి ఇప్పుడు ఆల్రెడీ కిషోర్ చెప్పాడు. ఇసుకే కాదు, అన్ని ఖనిజాలు దోయేస్తున్నారు. ప్రతిరోజు పేపర్లో వస్తున్నాయి. ప్రతిరోజు ఏ ఎమ్మెల్యే ఎంత తింటున్నాడు, ఏ మినిస్టర్ ఎంత తింటున్నాడు, ఏ సీఎంకి ఎంత పోతుంది, ప్రతి ఒక్కటి ఈరోజు ప్రతి ఒక్కటి దోచేయడమే. ఈ డబ్బు అంతా ఆడకపోతుందో తెలియదు, లిక్కర్లో డబ్బు ఆడకపోతుందో తెలియదు, అసలు ఆయన బటన్ నొక్కే డబ్బు ఆడకపోతుందో కూడా తెలియటంలా. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి మనం ఇవన్నీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి జనాల్ని చైతన్యవంతులు చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా అన్న పాసం సునీల్ కుమార్ గారిని టికెట్ కన్ఫర్మ్ చేసిన దానికి ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ పని హైకమాండ్ పని అయితే అయిపోయింది, కన్ఫర్మ్ చేసేసారు టికెట్ ఏమో. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ చెప్పేది, పని చేసే వ్యక్తి, పబ్లిక్ లో ఉండే వ్యక్తి పాసం సునీల్ కుమార్ గారు. ఇప్పుడు మీరంతా మీ బాధ్యత, ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉందని అందరూ గుర్తెరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇసుక గురించి. రాష్ట్రం మొత్తం మీద ప్రకృతి వనరుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ 5 సంవత్సరాలుగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖతర్ చేసి చూడండి, దాదాపు 20 అడుగులు 30 అడుగుల గోతులు తవ్వేసి నదిని సర్వనాశనం చేశారు. వర్షం వస్తే ఈ లోతు ఎంత దూరం తెలియదు. ఇప్పటికే ఎంతో మంది ఈ నదిలో పడి చనిపోయారు, ఈ గుంటల్లో పడి చనిపోయారు. ఇలా ప్రతి ఒక్కరు గమనించాలి. అదేవిధంగా ఈరోజు ఈ నీళ్లు నెక్స్ట్ మా కోట మండలంలో కొత్తపాలెం చెరువు మళ్ళీ ఆ పొలాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇలా స్వార్థం కోసం, ఇసుక మాఫియా స్వార్థం కోసం ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేసి నీళ్లు రానికుండా ఆ పొలాలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కనీసం ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించినటువంటి మేరీ మురళి గారన్నా కూడా అక్కడ తీసుకొని స్వయంగా ఆయనన్నా కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యి ఈ నీళ్లు వదిలి పుణ్యం కట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నట్టు విధ్వంసాన్ని పత్రిక ముఖంగా మీడియా, ప్రింట్ మీడియా మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను, ఎంత చూపించండి జనాలకి ఏ విధంగా ఈ నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారో మీరు ఈ ప్రజలకి కనువిప్పు చేయవలసిందిగా ప్రజలకు కూడా కోరుకుంటున్నాను. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అతి తొందరగా సాగనంపాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఇంద్రవర్ధన్ కుమార్. గూడూరు పట్టు చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి ఇసుక దోపిడీ గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను, హైకోర్టు ద్వారా ఇచ్చిన నివేదిక ప్రకారం ఎక్కడెక్కడ ఎంతెంత లోతు తవ్వేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారో దాని మీద, ఆ కార్యాచరణ మీద పోరాటం చేసేదానికి ఉమ్మడిగా టీడీపీ, జనసేన చేస్తూ ఉంది. దీనిలో భాగంగా ఇక్కడ దీనికి సంబంధించి ఏ అధికారి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో ఆ అధికారులందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాము. ఇలాంటి రాజకీయ పార్టీలకి వీళ్ళు తొత్తు కాస్తూ ఈ
ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు అడ్డుకోకుండా, సపోజ్ ఒక రైతు ఏదన్నా ఒక పంట పొలంలో చెరువులోంచి మట్టి తీసుకోవాలంటే ఆర్ఐ కావాలంటారు, తర్వాత తలారి కావాలని అంటారు. ఇక్కడ ఇంత ఇసుక ఎత్తేస్తుంటే ఏం చేస్తున్నారు? దీని మీద జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో ప్రభుత్వ అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. దీని మీద జరిగినటువంటి ఈ అరాజకాన్ని ఎవరెవరు అధికారులు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ గడ్డు కాలం వస్తుంది. కాబట్టి అందరి అధికారులు ఇప్పుడైనా మేలుకొని ఎంతెంత ఇసకపోతుంది దాని మీద లెక్క తీసుకొని గవర్నమెంట్ హైకోర్టుకి దానికి సంబంధించిన అధికారులకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గూడూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా సునీల్ కుమార్ గారిని ప్రారంభించడం జరిగింది. మా జనసేన పార్టీ తరఫున ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ రోజు 2019 ఎలక్షన్ ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అతను ఒక మేనిఫెస్టోలో ఆయన ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల్లోనే పేద బడుగు బలహీన వర్గాల వారికి సుమారుగా 25 లక్షల ఇల్లు నిర్మిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఏ ఇల్లు నిర్మించారు కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆయన బాగా నిర్మిస్తున్నట్టు ఇల్లులు మరి అందరూ గమనిస్తా ఉన్నాం. రోజు కొన్ని లక్షల టన్నులు ఇతర రాష్ట్రాలకి తరలించుకుంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళ మంత్రులు కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇదే వైసీపీ నాయకులందరూ కూడా 1,00,000 కోట్ల పైన ఈ ఇసుక అక్రమాలను సంపాదించుకున్నారు. ఈయన మొన్న సిద్ధం సభలో చెప్తాడు, సైకిల్ బయట ఉండాలంటాడు, అదేవిధంగా గ్లాస్ సింగిలో ఉండాలన్నాడు. నాయన త్వరలో రాబోయే 40 రోజుల్లో నీ ఫ్యాన్ యొక్క నట్లు స్క్రూలు ఇప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దెబ్బల్లో ఏదో ఒక గుంటలో పారేసే రోజులు మళ్ళీ 40 రోజుల్లో వస్తాయని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనందరం కూడా మన జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించేంత వరకు మనందరం కలిసికట్టుగా ఈ యొక్క వైసీపీ అరాచక పరిపాలన ప్రజలందరూ తెలియజేసి మన ప్రభుత్వాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని కోరుకుంటూ సలహా తీసుకున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా మా ఇన్ఛార్జి డాక్టర్ పాజిం సునీల్ అన్న గారికి టికెట్ ఇచ్చిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మేము ఖచ్చితంగా గెలిపిస్తామని కోరుకుంటూ ఇప్పుడు నియోజకవర్గ ప్రజల్ని మరియు రాష్ట్ర ప్రజల్ని ఒక విషయాన్ని గమనించాలి. సుమారుగా 4 అంటే వైసీపీ పార్టీ అధికారంలో వచ్చిన రోజు నుంచి ఇక్కడి నుంచి వాకాడు 9 కిలోమీటర్లు ఉంటుంది. 9 కిలోమీటర్ల వ్యవధిలో 4 రీచ్లను ఏర్పాటు చేశారు. 4 రీచ్ల్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో స్వర్ణముఖి బ్యారేజ్లో వాటర్ స్టోరేజ్ కోసం అని చెప్పి ఇసుక తీస్తున్నామని చెప్పి ఒక కమిటీ ద్వారా ఏర్పాటు చేసి వాకాళ్ళలో 42 ఎకరాలు, కాశీపురం 42, గూడలి 42, మెట్టు 13, అన్నమేడు 18 ఎకరాలు ఇచ్చారు. అయితే ప్రతి దగ్గర 23, ఒక దగ్గర 2 లక్షల చిల్లర, ఒక దగ్గర 3 లక్షలు, ఒక దగ్గర 1,90,000. ఆ 3 రీచ్లు అయిపోయిన తర్వాత మెట్టుకొచ్చారు. మెట్లో 83,250 మెట్రిక్ టన్నులు లేదా 55,500 క్యూబిక్ మీటర్లు లాటిట్యూడ్ అంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో మాత్రమే ఇసుకని వాళ్ళు తీసుకోవాలి. అయితే దానిలో కూడా 1 మీటరు, ఒకే మీటర్ లోతు అంటే 3 అడుగులు వస్తుంది. దాన్ని అతిక్రమించి ఇక్కడ యథేచ్ఛగా సుమారు మేము నిల్చొన్న ప్రదేశం నుంచి ఇటు 700 మీటర్లు, ఇటు కిలోమీటరు అంటే సుమారు 1.5 కిలోమీటరు ఇసుకని రోజుకి 6,000 మెట్రిక్ టన్నులు అంటే ఇది 15 నెలలుగా ఇదే దోపిడీ జరుగుతుంది. దీని మీద చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరు ఆఫీసర్లకి తలుపులు తట్టారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, అర్జీలు ఇచ్చుకున్నారు, మొరపెట్టుకున్నారు. ఈ ప్రదేశం నుంచి తీర ప్రాంత గ్రామాలకి తాగునీరు వెళ్తుంది, దయచేసి మా తాగునీరు ఇబ్బంది వస్తుందని చెప్పి చెప్పుకుంటే కనీసం స్పందించలా. తర్వాత హైకోర్టుకి ఆశ్రయించారు. హైకోర్టు ఆశ్రయించిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది. 15 రోజులు మాత్రమే ఆపి వాళ్ళు మళ్ళా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇప్పటికీ సుమారు ఒక మెట్టు రీచ్లోనే 15 లక్షల మెట్రిక్ టన్నులు దోపిడీ జరిగింది. అంటే ఎంత ఇసుక
దోపిడీ చేశారో, దాని ద్వారా ఎంత ధనాన్ని లూటీ చేశారో ప్రజలందరూ గమనించమంటున్నాం. ఇది ఒక్కటే కాదు, సాగునీరు కూడా క్రమేణా తగ్గిపోయి ఇక్కడ వాటర్ కూడా పూర్తిగా ఉట్టునీరు వచ్చి భవిష్యత్తులో తాగునీరు కూడా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని తొందరగా వచ్చేటటువంటి ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఆలోచించి ఓటేయాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోవాలా, ఏదైనా మనం ఇసుకనే కాదు ఏదైనా తీసుకెళ్తా ఉంటే ఆర్టీఓ కానీ నేరుగా వస్తారు. ఇక్కడ ఒక్కొక్క లారీలో సుమారు 65 టన్నులు ఇసుకను తరలిస్తున్నారు. అంటే కెపాసిటీ కంటే 20 టన్నులు ఎక్స్ట్రా తీసుకెళ్తుంటే కనీసం ఆర్ఎంఓ రారు, ఇరిగేషన్ వాళ్ళు రారు, ఆర్టీఓ రారు. మన వాళ్ళు ఏమన్నా తీసుకొని వెళ్తా ఉంటే 200 గ్రాములు ఎక్స్ట్రా ఉన్నా కూడా నేరుగా వచ్చి మన మీద కేసులు రాస్తారు. ఇవన్నీ కనిపించట్లేదా? కనీసం ప్రభుత్వంలో మీరు రాజకీయ నాయకులు ఏం చెప్పినా అధికారులుగా ప్రజలకు అవసరమైనటువంటి కొన్ని విషయాల్ని జాగ్రత్తగా గమనించాలి కదా. తాగునీరు సమస్య వస్తే ఎవరు ఇబ్బంది పడాలా, ఎక్కడికి వెళ్ళాలో మీరందరూ గమనించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా, అలాగే మా యువ నాయకుడు రాబోయే కాలంలో మా నాయకులు లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా 5 పార్టీ 6 ఒక టౌను, కోట, వాకాడు, చిట్టమూరు, చిలకూరు, గూడూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులకు, రాష్ట్రలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, ముఖ్యంగా ఇప్పుడు దాకా కూడా నాతో తోడుగా ఉండి కష్టాలైనా నష్టాలైనా భరించి పోరాటాలు ఈ 4 సంవత్సరాల 9 నెలలు చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, నాయకులకి అందరూ కూడా, అలాగే జనసేన నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా జాతీయ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కూడా కలిసి నా పేరు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఖరారు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా రీచ్లో ధర్నా చేస్తుంటే పేరు వచ్చింది. మామూలుగా అందరూ కూడా వెయిట్ చేస్తారు టీవీలు కూర్చొని, కానీ మేము మా పార్టీ చెప్పిన ప్రకారంగా మా పార్టీ యాక్టివిటీస్ చేస్తున్న సందర్భంగా ఈరోజు పేరు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ మెట్టు రీచ్ ఆయన పేరు జయప్రకాష్ పవర్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ఈయనకి ఇచ్చారు ఈ యొక్క మెట్టు రీచ్. ఈయనకి ఆల్రెడీ 9/1/2024కి ఇది అయిపోయింది, అంటే ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పారు. మరి 2వసారి ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు, అప్పుడు కూడా అయిపోయింది, టైం అయిపోయింది. అయినా వాళ్ళు హెచ్చేచ్చుగా మొత్తం నది అంతా కూడా మొత్తం స్వర్ణముఖి అంతా కూడా తవ్వేసేటువంటి కార్యక్రమం ఒకసారి చూస్తున్నాం. కలెక్టర్ గారు మీరు కళ్ళు మూసుకున్నారా? మైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకున్నారా? స్థానిక పోలీసులు కళ్ళు మూసుకున్నారని అడుగుతున్నా. ఎందువల్లంటే గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకుంటేనే స్టేషన్లో పెట్టి ఫైన్ వేసేటువంటి మీరు ఈరోజు ఈ కోట్ల దోపిడీ మీకు కనబడలేదని కలెక్టర్ గారిని అడుగుతున్నా. జిల్లా కలెక్టర్ ఈ కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, ఈయన ఇంతకుముందు వచ్చిన కలెక్టర్ గారు, ఇంతకుముందు కలెక్టర్ గారి గురించి చెప్తున్నా. ఇప్పుడు ఈయన కూడా తెలియజేస్తున్నా, ఒక్కసారి మీకు నిజంగా కళ్ళుంటే ఒకసారి చూడండి. ప్రజాధనం, ప్రజా సంపద ఏ విధంగా లూటీ అవుతుందో ఒక్కసారి దీన్ని చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు మహామాయిగాళ్ళు, మేము పోయి 1 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చామని చెప్పారు. నేను గతంలో 3 టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చా, చంద్రబాబు కాలు పట్టుకొని ఇదంతా కూడా. ఆ 1 టీఎంసీ నీళ్ళు తీసుకొని వస్తే ఇప్పుడు ఆపేయమన్నారు. ఎందుకంటే ఇంక నోటిఫికేషన్కి ఇంకా నెల రోజులు టైం ఉంది, ఈ ఇసుకెత్తుకోవాలి కదా, అందుకని వచ్చే నీళ్ళు కూడా ఆడ ఆపేసి ఈరోజు మొత్తం రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు ఎడలయ్యే పరిస్థితి కారణం ఈ వైసీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కేవలం ఈ డబ్బును దోచుకునే ప్రక్రియలో ఈరోజు మా గూడూరు డివిజన్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీరని అన్యాయం చేసి నీళ్లు వదలకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ గూడూరు డివిజన్ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ పోలీసులు కాపలా, ఆయనకి ఇక్కడ పోలీసు కాపలా. మనుషులు చచ్చిపోతే మధ్యస్థాలు, మనుషులు చచ్చిపోతే టైర్ బండ్లో మధ్యస్థం చేసి పేద కుటుంబాలు ఏం చేస్తాయి, అట్లా మధ్యస్థం చేసి పోలీసులు మధ్యస్థం చేశారు. మనుషులు చనిపోతే మీకు తెలుసు. అంటే ఆ విధంగా అయిపోయింది. పోలీసు కూడా ఏం చేయారు, పైన అట్లా వస్తుంటే ఇల్లు కూడా తయారైపోతున్నట్ట. కాబట్టి
పోలీసులు మీ తీరు మార్చుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా అక్రమంగా ఈ విధంగా వాళ్ళు ఇసుకని తరలిస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని వాళ్ళ కాపలా కాయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ దోపిడీ ఈ రోజు కాదు, 4 సంవత్సరాల 9 నెలల నుంచి దోపిడీ జరుగుతూనే ఉంది. ఏమన్నా అడిగితే అక్రమ కేసులు, లేకపోతే పోలీసు బెదిరింపులు. ఎన్ని రోజులు బెదిరిస్తారా మీరు చెప్పండి? మేమేంటంటే లీజ్ అయిపోయింది, ఈయనకి లీజ్ అయిపోయింది, అయిపోయినా కూడా ఇంకా ఎత్తుకునేందుకు ఎందుకు సహకరిస్తున్నారు? ఈరోజు మేము వేసిన రోడ్లు అల్లాడిపోతున్నాయి, పగిలిపోయినాయి. గ్రామానికి మొత్తం ఆపక్క ఇప్పక్క మేము బ్రహ్మాండ తారు రోడ్లు వేసి పెట్టుంటే ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ ఇసుక కోసం, ఇసుక దోపిడీ కోసం మా యొక్క రోడ్లన్నీ కూడా చిందరవందర చేసేటువంటి పరిస్థితి. ఎన్ని కోట్ల ఆదాయం పొందారు మీరు? ఆ రోడ్లు ఏమైనా బాగుపరిచారా? అదేమన్నమాట నీళ్ళు చల్లుతారు వాటిపైన ఇంకా లోతుకు పోమని చెప్పి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాష్ట్రం మొత్తం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ దీనిపైన పోరాడితే సుప్రీంకోర్టులో అయ్యా ఇది ఇసుక రీచులు ఇక్కడే కాదు కోట్లు దోచేశారు, ఇది వాస్తవం అని సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పి ఇవన్నీ ఆపేయమంటే వైసీపీ దొరలు ఆపకుండా రౌడీజంతో ఈరోజు ఇంకా కూడా ఈ రీచులు కొనసాగిస్తున్నారంటే అన్యాయం. సుప్రీంకోర్టు ఆపేయమన్నది. పోలీసులు కలెక్టర్ గారికి చెప్తున్నా, మీరు సుప్రీంకోర్టైనా మీకు అన్నా కానీ మీకు గౌరవం లేదంటే అంతకన్నా అన్యాయమైన పరిస్థితి కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఆపని చెప్పినా కానీ ఎక్కడ కూడా ఆపకుండా యథేచ్ఛగా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకునే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. స్థానికులు ఉన్నారు ఇక్కడ, ప్రతి ఒక్కరు ఉన్నారు. చూడండి ఈ అన్యాయం చూడండి. మనకి ఉన్నటువంటి స్వర్ణముఖిలో ఈరోజు వాళ్ళు ఇసుక దోపిడీ అంటే మన పక్కన ఉన్న ఇసుకని తీసుకుని ఇల్లు కట్టుకోవాలన్నా వేలు ఖర్చు పెట్టి తెచ్చుకోవాలా. గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఫ్రీ ఇసుక ఇచ్చాం, ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేము మేము. ఈరోజు డబ్బులు కట్టి నువ్వు నీ పక్క రీచ్లో తోలుకునే పరిస్థితి. గతంలో మేము చిన్న కాలువల్లో ఇసుకుంటే ఫ్రీగా తీసుకుపోమన్నాం, ఈరోజు ఆ పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎవరు పేదవాడు సుఖంగా లేరు. అట్లాగే ఈరోజు అన్నింటికీ నీళ్ళు ఇచ్చేటువంటి, ప్రతి గ్రామానికి నీళ్ళు ఇచ్చేటువంటి ఇక్కడ ఇవన్నీ బోర్లన్నీ కూడా వేస్తున్నారు. ఇదే విధంగా ఇసుక తవ్వితే 1 మీటర్ తోమంటే 100 మీటర్లు తవ్వే కార్యక్రమం ఇది. వాళ్ళు 1 మీటర్ తోమని స్పష్టంగా ఇచ్చుంటే వాళ్ళు 100 మీటర్లు తవ్వుతున్నారు. అన్యాయంగా ఉంది. ఇవన్నీ కూడా ఉప్పు నీళ్ళు అయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను తెలియజేస్తున్నా ఈరోజు పోలీసు వారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇంకా కూడా ఇక్కడ అక్రమ ఇసుక రవాణా ఆపపోతే డైరెక్ట్గా రీచుల్లోకి వస్తాం, రీచుల్లో లారీలు ఆపుతాం, మొత్తం టెంట్లు పీకేస్తాం, ఏం చేస్తారో చేసుకోమని చెప్పి వాళ్ళకి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇంత అన్యాయం చేస్తున్నాం కానీ మీరు స్పందించకుండా వాళ్ళ కాపలా కాస్తున్నారంటే అన్యాయమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. పర్మిషన్ అయిపోయినా ఈ పర్మిషన్ కాగితాలు అడ్డం పెట్టుకొని ఆపచ్చు మీరు, కానీ ఆపే పరిస్థితి మీకు లేదు, ఆ ధైర్యం ఆ దమ్ము లేదు. ఎందుకంటే మీరు కూడా అలవాటు అయిపోయారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ఇసుకని కొల్లగొడుతున్నారు, మనకు వచ్చేటువంటి నీళ్లని ఉప్పు నీళ్ళుగా తయారు చేస్తున్నారు. వదిలినటువంటి 1 టీఎంసీని కూడా ఇసుక కోసం ఈరోజు నీళ్ళు వదలకుండా చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 టీఎంసీ నీళ్లు తెచ్చి ఈ పక్క చుట్టుపక్కల పొలాలని కూడా ఆ రోజు బతికాయని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. ఈరోజు మీరు చెప్పినట్టు నుంచి ఇప్పుడు దాకా కూడా ఒక చుక్క కూడా నీళ్లు రావు. ఎందుకు వస్తాయి? ఇసుక అంతా అయిపోతే అప్పుడు వదులుతారు మీరు. కాబట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ త్వరగా దిగిపోయేటువంటి కార్యక్రమం ఉంది. ఇక మహా అంటే ఒక 15 రోజులు ఎలక్షన్ కూడా వస్తుంది. తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పటికే సర్వేలు తెప్పించి తికమకమైపోయి 6 అభ్యర్థి తీయరా 7 అభ్యర్థి తీయరా జిల్లాలు మార్చి అభ్యర్థులు మార్చేటువంటి కార్యక్రమం ఇది. ఈరోజు మగవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకేసారి దాదాపు 100 సీట్లని ఏకగ్రీవంగా
ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సర్దుబాటు చేసి ఈరోజు ప్రకటించినటువంటి ధీరులు వీరులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. వీరిద్దరు నాయకత్వంలో ఖచ్చితంగా ఇసుక రుచుల మీద పోరాడతాం. ఖచ్చితంగా మళ్ళీ ఫర్దర్గా కూడా ఇసుక ఈ విధంగా కానీ జరిగితే ఖచ్చితంగా వచ్చి నేరుగా రుచుల మీదకి వచ్చి ఆపుతామని చెప్పి నేను తెలియజేస్తున్నా. గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నా, మీ ఇళ్ల ముందు ఈ యొక్క లారీ వేసి ఆపండి, చూసుకుందాం వాళ్ళు ఏం చేస్తారో చూసుకుందాం. ఎందుకంటే మనం లీగల్గా పోతే మనకి అభ్యంతరం లేదు. ఇల్లీగల్గా టైం అయిపోయినా కానీ ఇంకా కూడా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తిరగబడం అని చెప్పి నేను పిలుపునిస్తున్నా. కాబట్టి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఒక 5 రోజులు 3 రోజులు టైం ఇస్తాం. దాని తర్వాత ఇదే విధంగా జరుగుతుంటే ఖచ్చితంగా అర్జీల దగ్గర కూర్చుంటాం. మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఏం చేస్తారో చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికి అందరూ వచ్చారు. ముఖ్యంగా మా మోహన్ అన్న, అలాగే మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈరోజు భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే చిట్టమూరు పార్టీ అధ్యక్షులు, కోట పార్టీ అధ్యక్షులు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు, అలాగే మా చిట్టమూరు మండల పార్టీ నాయకులు పేరు పేరున, అలాగే గూడూరు నుండి వచ్చినటువంటి నాయకుడికి పేరు పేరున, కోట నుండి వచ్చిన నాయకులకి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నా. ప్రెస్ వారు ఇప్పుడు దాకా అయిపోయింది, చాప్టర్ ముగిసింది. ఇకన్నా మీరు మాకు కోఆపరేట్ చేయండి. మీరు కూడా గమ్మనే ఉన్నారు, మేము గమ్మన్నా మీరు గమ్మ ఉన్నారు. వాళ్ళు మాత్రం కోడి తిన్నారు, దానివల్ల మీకు ఆదాయం నాకు ఆదాయం. కాబట్టి దయచేసి ఆలోచించమని చెప్పి మీడియా మిత్రులకి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఫోన్ చేసి రెడీగా ఉన్నాం, అర్థం కట్టాలి. ఎట్లా వచ్చేసా